రామాయంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. గత 10 రోజులుగా మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులు, అకౌంటెంట్ గదికి తాళం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా అవినీతి ఆరోపణలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అకౌంటెంట్ గది తాళం తెరవాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేసి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పట్టించుకోవడం లేదని, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న ప్రాంతంలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తమ వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటనలు చేయడం లేదని, సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపించారు. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చరిత, మద్దెల మాధవి, కొక్కు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మీటింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, మొన్న ప్రోటోకాల్ లేకుండానే వాళ్ళు ప్రోగ్రామ్ చేసేసుకున్నారు. దానికి ఇప్పటివరకు ఏం చెప్పలేదు. అది వర్క్ సైట్ దగ్గర ఎత్తు బాగుంది, అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి బాగా, మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అది ఏమి చెప్పినా వాళ్ళు సరే అంటారు. ఏమి చెప్పకుండానే వాళ్ళే వేసేసుకుంటే మాకేమి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. దీనికి నేను తెలియజేయాలి. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే, మొన్న అత్యవసర మీటింగ్లో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో ఎలక్షన్ల ఫండ్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ ఎలక్షన్ ఫండ్లో అవకతవకలు 15 లక్షల అవకతవకలు జరిగింది. దాని విషయమై అకౌంటెంట్ రూమ్కి లాక్ వేయడం జరిగింది. అధికారులు లాకేసి నుంచి ఇంతవరకు దాని గురించి ఎలాంటి చర్య తీసుకుంటలేదు. పైన వాళ్ళకి ఏం చెప్పట్లేదు. ఇంతకుముందు ఫస్ట్ మీటింగ్లో ఇట్లా మేము ఊళ్ళలో లైట్లు లేవు, లైట్ల గురించి అని 10 లక్షల రూపాయలు లైటింగ్ కోసం పెట్టినాం. ఆ లైటింగ్ కోసం పెట్టి ఇప్పటికీ 3 మీటింగ్లు అయిపోయినాయి. ఆ టెండరింగ్ వేస్తున్నామంటూ టెండరింగ్ వేస్తలేరు, ఆ లైటింగ్ అనేది తీసుకొస్తలేరు. డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం బాగుంది ప్రతి వార్డులో. మా 2వ వార్డు కానీ 5వ వార్డు కానీ 10వ వార్డులలో డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది. అవి కొంచెం చూడాలి. అవి దాని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఏ అధికారి ఒక వార్డుకు వచ్చి చూస్తలేడు, దాని సమస్యలు పట్టించుకోవట్లేదు. దానిపైన చర్యలు తీసుకోవాల్సి కోరుచున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి పిలవడానికి ఇచ్చేసిన మన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య అంశం ఏంటంటే, మనకి యాక్చువల్గా మున్సిపల్ ఆఫీస్ ఇది. మన మున్సిపల్ అనేది ఒక అందరు జనాల కోసం, మన కోసము మనందరూ వాడుకునేది ఒక ఆఫీస్ మనది. సో దానికి తాళాలు వేసిండ్రు. ఈరోజు మేము యాక్చువల్లీ ఇది వేసి కూడా 10 రోజులు అవుతుంది. మేము 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. అసలు ఎందుకు వేసిండ్రు తాళాలు? మన అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు కూడా తాళం ఉంది. సరే 10 రోజులు అయితే తీస్తారేమో అని వెయిట్ చేస్తున్నాము. కానీ ఈరోజు వచ్చి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దీనికి తాళాలు వేసే హక్కు ఎవ్వరికీ ఉండదు. మనము నాయకులము. ఉన్నది ఏదైనా అవకతవకలు ఏమైనా జరిగినాయి అని అనుకుంటే మనము పైన అధికారులకి రిపోర్ట్ చేయడానికి ఉంటుంది తప్ప, మనం స్వయంగా మన లాని, చట్టంని మన చేతిలోకి తీసుకొని మన చేతులతో తాళాలు వేసేది అనేది ఉండదు. కానీ ఈరోజు మన రామాయంపేట మున్సిపల్లో ఏదైతే జరిగిందో అది చాలా చట్టానికి విరుద్ధంగా జరిగింది. ఇట్స్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ యాక్చువల్గా చూసుకుంటే. దీనిపైన వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అన్నిటికీ ఉంటుంది. సో వీళ్ళు దానికి చెప్తున్నారు ఎందుకు తాళాలు వేసిందంటే, దానికి రీజన్ ఏంటంటే, వాస్తవానికి మొన్న జరిగిన అత్యవసర మీటింగ్లో నేనే తీసినాను. ఎలక్షన్ గురించి ఏమన్నా మనకి ఫండ్స్ ఏమైనా మిగిలినాయేమో నేను తీసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మంచి కోసం ఏమైనా మిగిలి ఉంటే మన మున్సిపల్కి వాడుకుందామనే ఉద్దేశంతో ఎలక్షన్ల మిగిలిన ఫండ్స్ గురించి మాట్లాడడం జరిగింది తప్ప, వీళ్ళు దాన్ని పక్కత్రో పట్టియడానికి మొత్తం అధికారుల పైన నూకేసి ప్రతి ఒక్కటి అధికారులు ఏదో చేస్తున్నారు అన్నట్టు మాట్లాడి, వితౌట్ ఏ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడి ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేసుకుంటూ ఏ ఒక్క డేటా ప్రాపర్గా ఏ ఒక్కటి కూడా లేకుండా వాళ్ళపైన దుష్ప్రచారం చేసి ఇప్పుడు ఈరోజు మన మున్సిపాలిటీకి చెడ్డు పేరు తీసుకొస్తున్నారు. ఇట్లాంటి చట్టాన్ని మనం హ్యాండ్లోకి తీసుకోవద్దు. రియల్గా ఏదైనా మీకు అవకతవకలు జరిగినాయి అని అనిపించి ఉంటే మీరు పై అధికారులకి, మన కలెక్టర్ గారు ఉన్నారు, మీరు వెళ్ళి యాజ్ లీగల్గా వెళ్ళి సబ్మిట్ చేయాల్సింది. మీరు ఒకటి ఫామ్ తీసుకెళ్ళి ఇది ఇష్యూ అవుతుంది, ఒకసారి ఏమన్నా అవకతవకలు ఏమైనా జరిగి ఉంటే చర్యలు తీసుకోండి అని చెప్పేసి మనం లీగల్గా వెళ్ళాలి. మనం ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ లాగా మొత్తాన్ని ఏదో మన ఆఫీస్ని మొత్తం చట్టానికి చేతిలో తీసుకొని మనం తాళాలు వేయడానికి అసలు ఎక్కడా లేదు. మనకే కాదండి, ఇప్పుడు ఈ మున్సిపల్ ఆఫీస్కి తాళాలు వేయడానికి సీఎంకే కాదు, పిఎంకి కాదు, ప్రెసిడెంట్కి కూడా ఉండదు. మన ప్రెసిడెంటే వాళ్ళు భవన్కి వాళ్ళు లాక్ వేయలేని సిచ్యువేషన్ అండి. అట్లాంటి యాక్టివిటీ ఉండదు. అది ఎందుకంటే ఇల్లీగల్గా కన్సిడర్ చేస్తారు. అట్లాంటిది ఈరోజు మన రామాయంపేట మున్సిపల్
మున్సిపల్లో జరిగింది. సో దీని గురించి మాట్లాడడానికి ఎవ్వరు కూడా రావట్లేదు. 10 రోజులు టైం తీసుకున్నాం మేము కూడా. సరే తెలియదేమో, కొత్తగా ఫామ్ అయిన మున్సిపల్, మనకు కూడా కొన్ని తెలియదు, వాళ్ళకు కూడా కొన్ని తెలియదేమో, తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు చెప్తారు అట్లీస్ట్ అని చెప్పి 10 రోజులు వెయిట్ చేసినాం. ఈ రోజు కూడా వచ్చిండ్రు, ఒక యాక్టివిటీ జరిగింది, మన మున్సిపల్లో చేసేసి వెళ్ళిపోయిండ్రు తప్ప దీని మీద ఎట్లాంటి చర్య తీసుకోలేదు. పోనీ ఈ రోజు వచ్చిండ్రు, తెలుసుకొని తాళాలన్నా తీయాలి కదా. మనము మన సిబ్బందికి, మన మున్సిపల్ ఆఫీసర్స్కి ఇబ్బంది కలగకుండా చూడాలి, అది మన బాధ్యత. కానీ ఏం చేస్తున్నాం, మొత్తం అందరూ ఆఫీసర్స్కి అగేన్స్ట్గా పోతున్నాము, దానికి దీనికి అన్ని అగేన్స్ట్గా పోయి ఏం చేద్దాం అనుకుంటున్నాము. మనమే సరిగ్గా లేనప్పుడు మన పాలన ఏం చేస్తాము. ఈ రోజు అభివృద్ధి అనేది ఆగిపోవడానికి రీజన్ అదే, అక్కడ తాళం ఉండడంతోనే అకౌంట్ డిపార్ట్మెంట్. ఈరోజు అభివృద్ధి ఏం జరుగుతుందండి, ఎవరికైనా ఏ ట్రాన్స్పరెన్సీ ఎట్లుంటుంది, మొత్తం మన చేతిలోకి తీసుకుంటే యాజ్ ఎ చైర్మన్గా మీకు ఏ హక్కు లేదు తాళాలు వేయడానికి. సో ఇది తెలుసుకోండి కొంచెం, ఎందుకంటే లీగల్గా వెళ్ళాలి, మీ పైన ఏదైనా సరే ఇప్పుడు పెట్టడానికైనా ఉంటుంది, కానీ మేము వెళ్ళట్లేదు. సో మీ తప్పు మీరు తెలుసుకొని వచ్చి అందరినీ ఒక దగ్గర చేర్చి మీరు మీ తప్పు తెలుసుకొని వచ్చి అది ఓపెన్ చేయండి. ఎందుకంటే ఆఫీసర్స్కి కూడా మనం మర్యాద అనేది ఇవ్వాలి. సో ఆ మర్యాద వాళ్ళకి దక్కకపోతే బాగుండదు. అండ్ మీరు మాట్లాడాలి గురించి అండి ఇష్యూ. ఇంకా అభివృద్ధి గురించి వస్తే చైర్మన్ గారు, మేము ఫస్ట్ మీటింగ్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది, రోడ్లు కానీ ఇప్పుడు వర్షాకాలం కూడా వచ్చేసింది, ఎండాకాలం కూడా అయిపోతుంది, వర్షాకాలం వస్తుంది, ప్రతి ఒక్కరు పోతే నీళ్లు బీసీ కాలనీ నుంచి మొత్తం మన మల్లచెరువు దాకా మొత్తం మునిగిపోతుంది. సో అట్లాంటి పొజిషన్లో మన రామాయంపేట ఉన్నప్పుడు దానికి మనం కరెక్ట్గా వర్క్ చేయాలి. మీరు ఇంకా డ్రైనేజ్లు కానీ ఏది ప్రాపర్ చేయట్లేదు, ప్రాపర్ అసలు సరే ఇంకా చేయడానికి టైం పడుతుంది కూడా అట్లీస్ట్ ప్లానింగ్ అనే చేయాలి. ఫస్ట్ వచ్చి వార్డులకు వచ్చి మనం ఎక్కడెక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయని, అది ఏమి జరగట్లేదు అండి. మా 3 వార్డు మా బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న వార్డులతో మేము ఎక్కడ చూడట్లేదు. మరి మిగతా దగ్గర మాకు సంబంధం లేదు, మాకు తెలియదు ఆ విషయం కాబట్టి మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ మేమున్న దగ్గర మాత్రం ఇప్పటి వరకు ఎవరు వచ్చి చొరవ తీసుకొని ఏదైనా చేద్దాము అనేది మాత్రం లేదు. సో మన రామాయంపేట అభివృద్ధి అనేది ఫస్ట్ మీటింగ్ నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈ రోజుకి చిన్న ఇష్యూస్కి మేము 100 సార్లు కాల్ చేయాల్సి వస్తుంది ఏదైనా కావాలి అంటే. సో లైట్ల కాడ నుండి ప్రతి ఒక్కటి డ్రైనేజ్ ఇష్యూ అనేది మెయిన్. ఇప్పుడు వర్షం పడుతుంది, మొన్న వరదలు వచ్చినాయి, అంతగానో వరదలు అసలు ఎప్పుడు అనుకోలేదు మనం మెదక్ జిల్లాలో, కానీ వచ్చింది. అట్లాంటి ఏదైనా నేషనల్ కెలామిటీ సడన్గా వచ్చినప్పుడు మనము కరెక్ట్ చర్యలు తీసుకునేటట్టు మనం రెడీ ఉండాలి. అట్లాంటి చర్యలు మనం తీసుకోలేనప్పుడు మనం ఫెయిల్ అవుతున్నట్టే కదా. ఇంత కౌన్సిల్లో ఉండి మనం ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత వహించాలి. సో అదంతా రాకన్నా ముందే, వర్షాలు పడకన్నా ముందే మనం చేద్దాము. డ్రైనేజ్ ఇష్యూ అనేది చాలా ఉంది, వాటర్ని మనం మల్ల చెరువులకి త్రో వేసి కొంచెం అటు పోయేలా చూసుకుందాము. నెక్స్ట్ వచ్చే వర్షాల నుంచి అయినా సరే కొంచెం పిల్లలకు కానీ ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూద్దాము. ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, నా తోటి కౌన్సిలర్లు కూడా మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు చెప్తారు. నమస్కారం మీడియా మిత్రులకు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే, మొన్న అత్యవసర మీటింగ్లో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో ఎలక్షన్ల ఫండ్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ ఎలక్షన్ ఫండ్లో అవకతవకలు 15 లక్షల అవకతవకలు జరిగింది. దాని విషయమై అకౌంటెంట్ రూమ్కి లాక్ వేయడం జరిగింది అధికారులు లాకేసి నుంచి ఇంతవరకు దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు, పైన వాళ్ళకి ఇట్లా ఏం చెప్పట్లేదు. ఇంతకుముందు ఫస్ట్ మీటింగ్లో ఇట్లా మేము ఊళ్ళల్లో లైట్లు లేవు, లైట్ల గురించి అని 10 లక్షల రూపాయలు లైటింగ్ కోసం పెట్టినాం. ఆ లైటింగ్ కోసం పెట్టి ఇప్పటికి 3 మీటింగ్లు అయిపోయినాయి. ఆ టెండరింగ్ వేస్తున్నామంటూ టెండరింగ్ వేస్తలేరు, ఆ లైటింగ్ అనేది తీసుకొస్తలేరు. డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం బాగుంది ప్రతి వార్డులో. మా 2వ వార్డు కానీ 5వ వార్డు కానీ 10వ వార్డులలో డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది. అవి కొంచెం చూడాలి. అవి దాని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఏ అధికారి ఒక వార్డుకు వచ్చి చూస్తలేడు, దాని సమస్యలు పట్టించుకుంటలేరు. దానిపైన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మాది వచ్చి 10th వార్డు. ఫస్ట్ మీటింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం, మొన్న ప్రోటోకాల్ లేకుండానే వాళ్ళు ప్రోగ్రామ్ చేసేసుకున్నారు, దానికి ఇప్పటివరకు ఏం చెప్పలేదు. అది మరకు సైలెంట్ దగ్గర ఎత్తు బాగుంది, అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి బాగా, మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అవి ఏమి చెప్పినా వాళ్ళు సరే అంటారు, ఏమీ చెప్పకుండానే వాళ్ళే వేసేసుకుంటే మాకేమి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. దీనికి నేను తెలియజేయాలి వాళ్ళు. ఇప్పుడు ఇందాక మన 2వ వార్డు కౌన్సిలర్ గారు మాట్లాడింది కూడా ఏంటంటే, అభివృద్ధి అనేది ఫస్ట్ చొరవ తీసుకోవాలి, ఏదైనా చేయాలి జనరల్ ఫండ్స్ నుంచి అంటే చైర్మన్ గారు చొరవ ఉంటుంది. సో అక్కడ నుంచి మాకు రావాలి పైన అగేన్స్ట్ వెళ్ళి ఇప్పుడు కొన్ని మాటలు వాళ్ళు కూడా మాట్లాడినారు, అధికారులు బీఆర్ఎస్ కౌన్సిలర్కి ఫేవర్గా చేసినారు. అట్లా ఉండదండి. మన అధికారుల్ని మీరు పెట్టుకొని మీరు వాళ్ళతో మంచిగా ఉండి పనులు చేపియండి. అందుకు మనం ఉన్నది తప్ప ఇది వాళ్ళతోనే మాట్లాడతారు, వీళ్ళతోనే అట్లాంటివి వద్దు. ఇక్కడ ఏదో వచ్చింది ఇట్లా ఏదో గొడవ పడి ఏదో పార్టీని చూపించుకోవడానికి కాదు, మనం వచ్చింది పని చేయడానికి. ఆ పనికి ఎవరైనా సరే పని ప్రాపర్గా చేస్తే బీఆర్ఎస్ కౌన్సిలర్స్ అండగా వాళ్ళకు ఉంటారు. ఏ ఆఫీసర్స్ నుంచి అయినా సరే సఫాయి కార్మికుల వరకు ప్రతి ఒక్కరు నిజాయితీగా పనిచేసే వాళ్ళకి బీఆర్ఎస్ కౌన్సిలర్ అండ కంపల్సరీ ఉంటుందండి. అండ్ మీరు ఇట్లా మనసులో పెట్టుకోకండి. అండ్ మీరు కూడా వాళ్ళకి సపోర్ట్గా పనిచేయాలి తప్ప అగేన్స్ట్గా పోయి ఏదో వాళ్ళకే పనిచేస్తున్నారు అన్న దుష్ప్రచారాలు చేయకండి ఇప్పటి నుంచి అయినా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మహిళల పట్ల మన దగ్గర ఉన్న ఆఫీసర్స్ మహిళల దగ్గర నుండి
మన సఫాయి కార్మికుల మహిళల వరకు కొంతమంది నాయకులు ఏంటి చెడు మాటలు చెడుగా మాట్లాడడం జరుగుతుంది. అట్లాంటి కంప్లైంట్స్ ఎన్నో వస్తున్నాయి. ఈ కొత్త ఫామ్ అయిన మున్సిపల్లో అట్లాంటివి జరగొద్దు, మేము చూసుకుంటాం కంపల్సరీ. ఇక్కడ ఉంది వాయిస్ రేజ్ చేయడానికి. ప్రతి ఒక్క మహిళకు చెప్తున్నా అమ్మ, ఆఫీసర్ల నుంచి సఫాయి కార్యకర్తలు కార్మికుల వరకు ప్రతి ఒక్కటి మీరు ఎవరైనా ఫేస్ చేస్తున్నాము, మాకు ఇట్లా చెడు భాష వాడుతున్నారు మీ పైన, లేకపోతే మీకు కొంచెం ఎక్కువ గురి చేస్తున్నారు, మెంటల్ ప్రెషర్గా ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొంతమంది నాయకులు అనిపిస్తే మీరు ధర్నాకి దిగండి, మీకు అండగా మేము ఉంటాం. బీఆర్ఎస్ అనేది కంపల్సరీ నాయకత్వానికి నిజాయితీకి అండగా ఎప్పుడు ఉంటుంది. మేము ముగ్గురం కౌన్సిలర్స్ మీ వెనక నిల్చుంటాము, మేము కూడా చేస్తాం మీతో పాటు. అట్లాంటిది మీరు అసలు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. మనం చేద్దాము, కలిసికట్టుగా పనిచేద్దాము. అండ్ ఇది మేజర్ ఇష్యూ వచ్చేసి ఆ లాక్ అండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్. అది ఇల్లీగల్ యాక్టివిటీ, అసలు ఎవరికి కూడా లేని రైట్ మీరు ఈరోజు చేస్తున్నారు అంటే మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీనివల్ల మీరు ఏదైతే చూపించాలనుకుంటున్నారో, ఏదో ఒక మీటింగ్ పెట్టి ఏదో ఇష్యూ చేసినాం అనుకుంటున్నారు, కానీ అది చట్టానికి విరుద్ధంగా మీరు వెళ్తున్నది. కొంచెం అది గమనించుకోండి. అది వచ్చి ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీయండి. ఆఫీసర్స్కి మనం వాల్యూ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి మనము భయం పెట్టి ఏదో పనులు చేయించుకోవడం కాదు, కలిసి పని చేస్తే పనులు అవుతాయి. ఏదో మీరు ఇంతగానం ఏదో 30 లక్షలు 15 లక్షలు అని చెప్పేసి ఏదో ఇచ్చేసిండ్రు, ఏదో మాట్లాడుతున్నారు, అందుకనే తాళాలు వేసుకొని పోయినామని మీరు చెప్తున్నారు. అదేం మన ఇల్లు కాదు ఫస్ట్ తాళం వేసుకోవడానికి. ఇది ఒక ఆఫీసు, ఒక ప్రజల కోసం పనుల కోసం ఇక్కడికి వచ్చి పురపాలక సంఘం అనేది ప్రతి ఒక్క దానికి మన మున్సిపల్ లెవెల్లో ప్రతి ఒక్క పని ఇక్కడ నుంచి జరిగే ఆఫీస్కి మీరు ఒక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఫస్ట్ తాళం వేయడమే తప్పు. మళ్ళీ అందులో ఇన్ఫర్మేషన్ లేదు, ఇష్టం వచ్చినట్టు ఏదో మొత్తం అందరు కూర్చొని ఏదేదో చేసిండ్రు. సో అట్లీస్ట్ ఇప్పుడైనా కరెక్ట్ చేసుకోండి. ముందు ఏ పని చేసినా సరే ప్రాపర్గా లాకి అగేన్స్ట్గా వెళ్ళకుండా అందరినీ కలుపుకొని వెళ్ళి పని చేయడం అనేది నేర్చుకుందాం. మేము నేర్చుకుంటాము, మీరు మాకేమైనా నేర్పించాలనుకుంటే నేర్పియండి. మేము కూడా చట్టానికి విరుద్ధంగా పోతే పాయింట్అవుట్ చేసి చూపిస్తాం. యాజ్ అ బీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం, నిజాయితీగా ఉన్న వాళ్ళకి అండగా ఉంటాం. ఇక్కడ వచ్చి చెప్పాలనుకుంటుంది అదే. అండ్ మేజర్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. అందరికీ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చి మా ఇంత తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.